వికాస్ సాగర్ కాంప్లెక్స్లోని ది అఖిల భారత విశ్వకర్మ మహాసభ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ది అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కవులే జగన్నాథం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ సంస్థ జాతీయ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ హాజరయ్యారు. అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుళ్ళోజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి, కోశాధికారి అవంచ మురళీధరచారి, అధికార ప్రతినిధి పడాల సతీష్ చారి, గౌరవ సలహాదారు కనపర్తి లక్ష్మణాచారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు మహిళా అధ్యక్షురాలు పట్నాల సావిత్రి, మహిళా ఉపాధ్యక్షురాలు ఇంద్రాల అశ్విని, మహిళా కార్యదర్శి బోనాల ఇందిర, ఉపాధ్యక్షులు దాసోజు లక్ష్మణాచారి, ప్రచార కార్యదర్శి కొల్లోజు సురేష్ చారి, ముఖ్య సలహాదారు కొంపోజు నరహరిచారి, కల్చరల్ ప్రెసిడెంట్ మూటకోడూరు పద్మశ్రీ కూడా హాజరయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీ వీరాచారి, సలహాదారు వెంకటచారి, యూత్ సెక్రటరీ ఎడవల్లి రాఘవాచారి, అంబర్పేట అధ్యక్షులు కొండూరు సుదర్శనచారి, సభ్యులు వడ్ల చంద్రశేఖర్, గౌరవ సభ్యులు కె లోకనాథం, యూత్ అధ్యక్షులు కవులే అభిషేక్ తదితరులు హాజరై రాష్ట్ర అధ్యక్షునిగా కవులే జగన్నాథంకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జాతీయ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కవులే జగన్నాథమే కొనసాగుతారని స్పష్టమైన వివరణ ఇచ్చారు. కొంతమంది సంస్థ ఎదుగుదలను, కవులే జగన్నాథం పనితీరును ఓర్వలేక బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని, అట్టివారిపై తగిన చర్యలు న్యాయపరంగా చట్టపరంగా తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇక ముందు ఎలాంటి దుష్ప్రచారం జరిగినా సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మా కమిటీ కాదని పోస్టులు ఎలా ఇస్తున్నారు అని వాళ్ళు బాధలైతే పడుతున్నారు సార్. అది అయితే నేనే చెప్తున్నా, మీరు అందరు రండి, వచ్చిన తర్వాత మీ అధ్యక్షుడి అయితే వేరే వాళ్ళు కూడా మళ్ళీ ఇదే పేరు మీద అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ అని పెట్టుకున్నారు. దాని గురించే మన విజయవాడ నుంచి మన రాజశేఖర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో సెక్రటరీగా ఉన్నారు. అయితే దాని వివరణ అయ్యేందుకే వచ్చాడు. అయితే దాని గురించే ఈరోజు చర్చ. రాష్ట్ర తెలంగాణ సంఘానికి ఉపాధ్యక్షుడు. మీ పేరు? నా పేరు లక్ష్మణాచారి. అందరికీ నమస్కారం. అఖిల భారత విశ్వకర్మ మహాసభ పెద్దలందరికీ చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి, నా పేరు కొల్లోజు సురేష్ చారి, ప్రచార కార్యదర్శి హస్తినాపురం. తెలంగాణ స్టేట్ కమిటీలో చీఫ్ అడ్వైజర్గా నేను ఇక్కడ కొనసాగుతున్నాను. నా పేరు కొంపోజు నరహరిచారి. మరి స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మనకు ఆపద వచ్చినప్పుడే మనం మీటింగ్ అవ్వకుండా ఏదైతే అఖిల భారత విశ్వకర్మ సంఘంలో మహాసభలో ఎంతమంది అయితే ఉన్నామో, ఎవరికైతే మన అధ్యక్షుల వారు ఎవరికైతే నియామక పత్రాలు ఇచ్చారో, ఎవరికైతే పోస్టులు ఇచ్చారో, ప్రతి ఒక్కరూ ఒక సమయాన్ని కేటాయించినప్పుడు ఆ సమయానికి రావాలి. ఆ సమయానికి వచ్చి మనం ప్రతి నెల మనం కంపల్సరీగా మీటింగ్ పెట్టుకోవాలి. అది అమాసకు పెడతామా, పుణ్యానికి పెడతామా అనేది అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు అధ్యక్షునిగా విశ్వకర్మ సంఘానికి, అఖిల భారత విశ్వకర్మ సంఘానికి అన్న జగన్నాథం మనం ఉన్న పోస్ట్ ఇచ్చాడు నాకు, అంబర్పేట అధ్యక్షునిగా. నా పేరు ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన అధ్యక్షులు కవులే జగన్నాథం, జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి మన అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గుండూరు గంగాధర్ గారు, మహిళా అధ్యక్షులు ఓర్వాల వీరేచారి. నేను అఖిల భారత మహాసభ జాయింట్ సెక్రటరీ. నా పోస్టు సలహాదారుగా ఉన్నాను. నా పేరు గుండూరు గంగాధర్. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్కు. కాబట్టి నేను అవంచ మురళీధరాచారి. నేను అల్మాస్గూడలో ఉంటాను. గత ఈ సంఘం స్టార్ట్ అయినప్పటి నుండి జగన్నాథ సారం బట్టి ఉండడం జరిగింది. అందులో నా పోస్టు కోశాధికారి, రాష్ట్ర కోశాధికారి. అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రాల అశ్విని. నేను మహిళా ఉపాధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. ఇది 6 years నుంచి నేను ఇదే సంఘంలో ఉన్నాను. ఇంత ముందరతో మీటింగ్లు పెట్టుకుంటూ వస్తే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళగా చాలా లోటుపాట్లు ఉన్నాయి. సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. సరిదిద్దుకోవాలి. ఎవరికి వాళ్ళు సొంతంగా పదవులు పెట్టుకొని ఆ పదవి ఈ పదవి అని మన సంఘాన్ని అభివృద్ధి చేస్తారు కంటే బయట సంఘాల్లో రాజశేఖర్ గారు, జాతీయ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, తర్వాత
వాళ్ళంతా వచ్చారు, వాళ్ళు కూడా ఖండన చేశారు, పేపర్ పరంగా ఇచ్చాము. అయినా కూడా కొంతమందికి మన సభ్యులకు ఇంకా పూర్తిగా తెలియదు ఏం జరుగుతుంది అనేది. సో ఆ విషయాలు తెలియజేయడానికి మనకు దగ్గరికి వచ్చినటువంటి రాజశేఖరన్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది అఖిల భారత సంఘం కాదు, టేక్ సంఘం అనేది కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు మనం తిరిగి కొట్టేలాగా మనం ఒక అడ్వకేట్ని పెట్టుకొని మన కమిటీ సభ్యులు అందరం ఎలాంటి యాక్షన్ లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ వేటు అక్కడ పడాలి. పడితే మళ్ళీ అలాంటి వ్యక్తులు ఈ సంఘం గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ తీసుకెళ్ళాలి అనేది మన అందరి అభిప్రాయం. అందరికీ ముందు తీసుకెళ్ళాలని, మనం ఎలా తీసుకెళ్ళాలి, మనం అందరం కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమము మన జాతి కోసము చేద్దామని ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఒక పార్టీ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు బీసీల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనేది మా మేడం అతన్ని మాదాపూర్లో వెళ్ళి కలవడం జరిగింది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు మన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. అసలు వాళ్ళది సంఘం ఇక్కడ, అసలు వాళ్ళ సంఘం రిజిస్టర్ లేదు, మన సంఘమే ఒరిజినల్గా ఫస్ట్ నుంచి ఉన్నదని చెప్పి కొన్ని డాక్యుమెంట్ చూపించిండు ఆయన. దాన్ని మన గ్రూప్లలో కూడా సెండ్ చేసిండు. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజే మేము నలుగురం వెళ్ళి తీవ్రంగా ఖండించినాం. మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ముఖ్య విషయము మన తెలంగాణ రాష్ట్ర అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షుడిని కౌలే జగన్నాథం వెస్ట్ బెంగాల్ లోపల రిజిస్ట్రేషన్ అయ్యి మాది ఒరిజినల్ నంబరు, మాది ఒరిజినల్ సంఘం అని కూడా మా జాతీయ నాయకులు నాకు ఈరోజు పంపడం జరిగింది. అందువలన తెలంగాణ లోపల అఖిల భారత విశ్వకర్మ మహాసభ అనేది ఒకటే సంఘము. మరి కావాలని కొందరు నా మీద ఉద్దలనికే మరి ఆ నవల సంతోష్ గారికి అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడని చెప్పుకుంటున్నాడు. మరి తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రహ్మణులకు సోదరిమణులకు చెప్పేది ఒకటే, నేను చెట్టిలాల్ శర్మ గారు నాకు మన రాజ్కోట్ లోపల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. మా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వేరే. విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు మా రాష్ట్ర కమిటీ అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జాతీయ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజశేఖర్ గారు పాల్గొన్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే మా రాష్ట్ర కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మధ్యనే అఖిల భారత విశ్వకర్మ మహాసభ అని మన నవల సంతోష్ గారు చెప్పుకుంటారు. మరి అదేవిధంగా నేను కోరేది ఒక్కటే, మరి ఇప్పుడు మా సెంట్రల్ నుంచి మా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజశేఖర్ గారు వచ్చారు. మరి దానిపైన కూడా వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ ముందంజలో పోతున్నదని మరి కొందరు వ్యక్తులు నా మీద బుద్ధదల్లి నన్ను బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. అందువలన మా రాష్ట్ర కమిటీ, మా జాతీయ కమిటీ నుంచి ఈరోజు వచ్చి మరి మీడియా సమావేశం లోపల వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయిన ఎర్రగొండ రాజశేఖర్, నేను సెంట్రల్ నుంచి రావడం జరిగింది. ఈ తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల వేరే సంఘ సభ్యులందరూ ఈ అఖిల భారత విశ్వకర్మ సభ మాకు కరెక్ట్, జగన్నాథ్ గారు కరెక్ట్ కావాలి తప్పు. మేము 1922 డిసెంబర్ 5వ తారీఖున మేము ఆల్రెడీ వేరే సంఘంలో ఉన్న వల్ల మేము అనుకోకుండా ఈ సంఘం మంచి దొంగదని చెప్పి తెలిసి మాకు సర్టిఫికేట్ ఒరిజినల్ కాదని తెలిసి మేము ఆ సంఘానికి రిజైన్ చేసాము. నేను జగన్నాథం గారు మేము తర్వాత షెట్టిలాల్ శర్మ అయిన SO00 93846869 దాంట్లో మేము అధ్యక్షుడిగా జరగడం జరిగింది. జనరల్ సెక్రటరీగా నేను చేరడం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు ఎన్నో రాష్ట్రాలు 29 రాష్ట్రాలు తిరుగుతూ కమిటీలు వేస్తున్నాం. మాకు ఎక్కడ ఈ ప్రాబ్లం రాలేదు. తెలంగాణలో కావాలని జగన్నాథం గారిని ఆయన్ని దీక్షించి తీసేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. మా విశ్వబ్రాహ్మణులు చాలామంది దీనికి ఎగ్నెస్ట్గా ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈయనే కరెక్ట్, ఈయన సర్టిఫికేటే చెల్లుబాటు అవుతుంది, వాళ్ళకి చెల్లుబాటు అవ్వదు. గూగుల్లో మీరు సెర్చ్ చేసుకున్నా కానీ ఈ నెంబరు షెట్టిలాల్ శర్మ అనే వస్తారు, కానీ వేరే ఎవరు రారు. కనుక మీరు అందరూ
ఈ కౌలు జగన్నాథం గారికి సపోర్ట్గా ఉంది. ఆయన ముందందు నడిపించాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ ఒకసారి ఈ కమిటీలో చేరినప్పుడు అది పాత వీడియోలో నేను ఆల్రెడీ ఎలక్టెడ్ అయిన సభ్యుడిని, నేను ఈ సంఘం అనే ఆలోచనతో నేను దానికి రిజైన్ చేసి అశ్విని శర్మ కూడా దాని పక్కన ఉన్నాడు. ఇద్దరు 2 ఫోటోలు వైరల్ చేస్తున్నారు. అది తప్పు, అవి ఒరిజినల్ కావు. మేము ఆల్రెడీ ఉన్నది మాత్రం S40093846869 సిద్ధిలాల్ శర్మ గారి గ్రూపులో నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. కలువ జగన్నాథ్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే కరెక్ట్, మిగతా అన్నీ కరెక్ట్ కాదు. మీరు దీన్ని అందరూ పరిగణన తీసుకొని దీనికి అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జగన్నాథం నాయకత్వం.